శ్రీరామ జయం శుభమస్తు. ప్రియమైన ప్రేక్షకులకు ముక్కనుమ పండుగ శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్న పేరిట ఘనంగా నిర్వహించే ఈ సంక్రాంతి సంబురాలలో 4వ రోజు ఈనాటి ప్రత్యేకం. క్రమేణా కొన్ని పండుగలు లోకంలో అంతర్ధానమవుతూ ఉంటాయి, కొన్ని వ్రతాలు కూడా కనుమరుగవుతూ ఉంటాయి. ఒకరోజు పండుగ ఆనందదాయకం, 2వ రోజు పండగ కాస్త కాలక్షేపం, 3వ రోజు పండగ కాస్త ఇబ్బందికరం, ఇంకా 4వ రోజు అనేసరికి అందరిలో ఒక అసంతృప్తి పెరిగేటటువంటి ఆధునిక జీవన సరళి కనుక ముక్కనుమ కాలక్రమేణా అంతర్ధానమైంది. 3వ రోజు మురికి చుట్టం అనే సామెత క్రమంగా స్థిరపడి పండుగ 1-2 రోజులు మాత్రమే పాటించడం అలవాటుగా మారింది. మొదటి రోజున తీగల ముగ్గులు, మల్లెపందిరి అంటే భోగి పండుగ నాడు భోగి మంటల అనంతరం వాకిలిలో మల్లెపందిరి. 2వ రోజున అనగా సంక్రాంతి పండుగ నాడు చుక్కల ముగ్గు, విశేషంగా వాకిలి అంతా కూడా తీర్చిదిద్దే విధంగా సంక్రాంతి పురుషుడు మకర సంక్రమణ చిహ్నంగా మకరి బొమ్మ వాకిలిలో ముగ్గుగా వేయడం, ఇలా మెలికలు తిరిగేటటువంటి పూర్వకాలపు చుక్కల ముగ్గులు 9, 21 వరుసలలో వేసి గొబ్బెమ్మలు ఉంచడం. 3వ రోజు అయిన కనుమ పండుగ నాడు రథం ముగ్గు వాకిలిలో రంగవల్లికలలో అందంగా అలంకరించిన అనంతరం 4వ రోజు అయినటువంటి కనుమ పండుగ నాడు వాకిలిలో చేప, కోడి, మొసలి వీటిని తప్పనిసరిగా వాకిలిలో రంగవల్లికలుగా తీర్చిదిద్దాలి అనేది పూర్వపు ఆచారం. పండగ అనగానే వివిధమైన పదార్థాలను వంటకాలుగా సిద్ధం చేసి స్వీకరించడం ఆర్ష విజ్ఞానానికి సంకేతం. ఈ పండుగకు సంబంధించి మాంసాహార ప్రియులు విశేషంగా వారికి ఇష్టములైనటువంటి మత్స్యములను, ఇతరములుగా ఉండేటటువంటి అనేక విధములుగా లభించేటటువంటి జంతుజాలమును భోగ్యములైనటువంటి స్వీకరించేటటువంటి అలాంటి వాటిని మాత్రమే స్వీకరించేటటువంటి తరుణంలో వాటికి ప్రతీకాత్మకములుగా చిహ్నములుగా వాకిలిలో రంగవల్లికలుగా తీర్చిదిద్దడం పూర్వకాలంలో సంప్రదాయంగా ఉండేది. శాకాహారము అలాగే మాంసాహారము అనే స్వీకరించేటటువంటి ఆహారం ద్విధాభూతమైనప్పుడు దేవతల బలుల సమయంలో కూడా పూర్వకాలంలో శాక్త సమయ విధానాన్ని అనుసరించి తీవ్రమైన బలుల రూపంలో కూడా ఈ దేవతా సంబంధంగా చేసేటటువంటి బలులు మేకలు, గొర్రెలు, అలాగే కోడి పుంజులు, మీనములు ఇలాంటివన్నీ కూడా ఉండేవి. క్రమేణా జంతుజాలములను హింసించరాదు, పశువధ అనేది ప్రభుత్వ నియమాలకు లోబడి నిషేధింపబడిన కారణంగా ఇవన్నీ కూడా ఆచారాలుగా మిగిలిపోయాయి. ప్రతీకాత్మకంగా ఈ రోజున ప్రతి ఇంట వంట చేయవలసిన ఆ వంటకాలలో అనపకాయ తప్పనిసరి, గుమ్మడికాయ తప్పనిసరి, కలగూర అన్న పేరిట అన్ని కూరగాయలని మిశ్రమంగా చేసేటటువంటి వంటకం తప్పనిసరి, శాకంభరీ ప్రసాదం అన్న పేరిట కొన్ని ప్రాంతాలలో గోంగూర తప్పనిసరిగా వంటకంగా ఈ రోజున విధిగా చేసేటటువంటి వారు. అలాగే గుమ్మడికాయ, మెంతి కూర కలిపి చేసే పదార్థాన్ని కూడా ఈ రోజున విశేషంగా చెయ్యాలి, చేసేవారు అంటుంది ఆర్ష విజ్ఞానం. ప్రయాణాలు ఈ రోజున పాటించవచ్చును అని కూడా సంప్రదాయజ్ఞులు తెలియజేస్తారు. గాలి వాలు తెలుసుకొని గ్రామస్తులు, రైతులు తిరిగి వ్యవసాయ పనులకు ఉపక్రమించడం ఈనాటి విశేషం. ఆ గాలి వాలు తెలుసుకునే నిమిత్తమే గాలి పటములను విహరింపజేయడం. గాలి పడమరగా వీస్తోందా, ఉత్తరంగా వీస్తోందా, లేక పడమర, తూర్పు ఈ దిక్కులలో వీస్తుందా అనే క్రమాన్ని తెలుసుకొని ఆ గాలి వాలు వీచే విధానానికి అనుకూలంగా తమ పనులను చక్కబెట్టుకోవడం, ఏతాము స్వీకరించి నీటి వనరులను ఏ విధంగా పొలం గట్లలోనికి ప్రవహింపజేయాలో ఆలోచనలు చేయడం, దుక్కి లేదా ఇతర సంబంధంగా చేసేటటువంటి భూ సంబంధిత వ్యవసాయ పనులకు తిరిగి శ్రీకారం చుట్టడం, ఆలోచనలు చేయడం, ఇది కృషికులకు సంబంధించి ఈ ముక్కనుమ పండుగ నాడు పాటించవలసిన అతి ముఖ్యమైన విధి. ఒక కోడి కూస్తేనే తెల్లవారుతుంది, అలాగే ఆ కూసే కోడి నేను కూసినందువల్లనే తెల్లవారుతుంది అనుకుంటే మట్టుకు అది అజ్ఞానమే అవుతుంది. మన తెలుగునాట సామెతలలో
కోడి మెదడు అనే సామెత కూడా ఒకటి జ్ఞాపకం తెచ్చుకుంటే, ఏ జీవికి ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందో ఆ ప్రయోజనాన్ని అంత మేరకే అనే జ్ఞానాన్ని కూడా అనంతమైన తెలుగువారి సామెతలు మనకు తెలియజేస్తాయి. ఇలా అనంతమైన విజ్ఞానాన్ని ఈ ముక్కనుమ పండుగ నాడు మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. రంగవల్లికలలో ప్రత్యేకతను చూపి ప్రయాణపూర్వకంగా ఉండే అవసరాలు ఏమైనా ఉంటే ఆ ప్రయాణాలు పాటిస్తూ శాస్త్రీయంగా పద్ధతి ప్రకారంగా పండుగను నిర్వహించుకుందాం. 4 రోజుల ఘనంగా నిర్వహించిన సంక్రాంతి పండుగను ముక్కనుమ పండుగతో పరిపూర్ణం చేసుకుందాం. అందరి క్షేమం కోరుదాం, ఆనందం కోరుదాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ.